మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 145 కీర్తన 18-19 వచనాలు చదువుకుందాం. తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. మన తండ్రి అయిన దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అని వాక్యంలో తెలియజేస్తున్నాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ అంటే మొరపెడతారు, కానీ విశ్వాసం ఉంచి మొరపెడతారు, విశ్వాసము లేకుండా మొరపెడతారు, అవిశ్వాసంతో మొరపెడతారు కొంతమంది. నిజముగా మొరపెట్టు వారికి అందరికీ అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు. నిజముగా అంటే విశ్వాసంతో యేసు ప్రభు నా ప్రార్థనలు వింటాడు, ఇది తండ్రి వద్దకు చేరుస్తాడు, ఈ మనవి తండ్రి నా మనవి నెరవేరుస్తాడు అని నిజముగా విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు కీర్తనకారుడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును అంటున్నాడు. మనము ఆరాధనలు పాల్గొంటాము, ప్రార్థన చేయాలి, బలముగా ప్రార్థన చేయాలి, నిజముగా మొరపెట్టాలి. ఆయన మన ప్రార్థనలు వింటున్నాడు అని మొరపెట్టుకోవాలి. మందిరానికి వచ్చి ఊరికే కాలక్షేపం చేసి ఈ దినం గడిపేశాం కదా అని వెళ్ళిపోతే వాళ్ళకి ప్రయోజనం ఉండదు. మందిరంలో చేరిన మనము మందిరంలో దేవుని సేవించాలి, ఆరాధించాలి, మొరపెట్టుకోవాలి, నిజముగా మొరపెట్టుకోవాలి. తన యందు భయభక్తులుగా వారి కోరిక ఆయన నెరవేర్చును అంటున్నాడు. మందిరంలో చేరి మనం ఆయనకి భయము భక్తి ప్రదర్శించాలి, భయంతో సేవించాలి, భక్తితో సేవించాలి. భయభక్తులు కలిగి ఆయనకు విజ్ఞాపన చేసినప్పుడు, మొరపెట్టుకున్నప్పుడు మన ప్రార్థన వింటాడు, ఆలకించును అని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఆలకించడం మాత్రమే కాదు, రక్షించును అని కూడా తెలియజేస్తున్నాడు. రక్షించును, మనల్ని రక్షిస్తాడు దేవుడు. మనకి రక్షణ ఎక్కడ దొరుకుతుంది? మనం అడుక్కుంటేనే రక్షణ దొరుకుతుంది. మనకి ఏదైనా అడిగితేనే మనకి ఎవరైనా ఇస్తారు. మనం దేవుణ్ణి అడగాలి. దేవుని మందిరాల్లో చేరినప్పుడు దేవుని మనము వేడుకోవాలి, నిజముగా మొరపెట్టుకోవాలి. నిజముగా మొరపెట్టుకుంటేనే మన ప్రార్థన దేవుడు వింటాడు. వారిని రక్షిస్తాను అంటున్నాడు ఇక్కడ, వారిని రక్షించును అంటున్నాడు. నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా ఉండే దేవుడు, నిజముగా మొరపెట్టు వారికి రక్షణ కలుగు చేసే దేవుడుగా ఉన్నాడు. మనం ఎక్కడ ప్రార్థన చేస్తామో అక్కడ ఉంటానని వాగ్దానం చేశాడు కదా యేసు ప్రభు వారు. ఎక్కడ 2-3 నా నామమున చేరి ఉందురో వారి మధ్య ఉంటానని వాగ్దానం చేశాడు కదా దేవుడు. అదే వాక్యం ఇక్కడ కూడా ఈ మాటను బట్టి దేవుడు యేసు ప్రభు వారు ఆ మాట పలికి ఉంటారు. నిజముగా మొరపెట్టు వారి వద్ద నేను ఉంటాను అంటున్నాడు. నా యందు భయభక్తులు గారి వారి కోరిక నేను తీరుస్తాను అంటున్నాడు. వారికి సమీపంగా ఉన్నాను అంటున్నాడు. యేసు ప్రభు వారు కూడా అదే మాట చెప్పారు. 2-3 చేరి ఉన్న వారి మధ్య నేను ఉంటాను అని చెప్పాడు. ఇక్కడ తండ్రి అయిన దేవుని యొక్క మాటలు కూడా మనకి సమీపంగా ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. సమీపంగా ఉండును అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. సమీపంగా ఉంటాడు, మనల్ని రక్షిస్తాడు, మన అవసరతలన్నీ ఆయన నెరవేరుస్తాడు, కోరిక తీర్చును అని కూడా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము ఆయనను వేడుకున్నప్పుడు ఆయన మన కోరికలను తీర్చే దేవుడుగా ఉన్నాడు కనుక, మనకి సమీపముగా వచ్చే దేవుడుగా ఉన్నాడు కనుక మందిరాల్లో చేరి మనము ఆయన్ని ప్రార్థన చేద్దాము, ఆయనను స్తుతిద్దాము, మన మనవులన్నీ ఆయనకి తెలియచేద్దాం, హృదయపూర్వకముగా నిజముగా మొరపెడదాం. మందిరంలో చేరి నిజముగా మొరపెట్టినప్పుడు మందిరంలో దేవుడు తప్పకుండా వింటాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని కూడా చెప్తున్నారు కదా. ఎక్కడ 2-3 చేరి ఉందరో నా నామమున వారి మధ్య ఉంటానని తెలియజేశాడు కదా. మందిరంలో దేవుడు ఉంటాడని గుర్తెరిగి భయంతో వణుకుతో ఆయనను సేవిస్తూ ఆయనకి నిజముగా ప్రార్థన చేయండి. మీ కోరికలను దేవుడు నెరవేరుస్తాడు, మీ ప్రార్థనలు వింటాడు దేవుడు. తప్పకుండా ఆ ఆరాధనలో పాల్గొన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి అనుభవించాలి. మనం దేవుని యొక్క ప్రసన్నత మనం అనుభవించాలి. భయముతో వణుకుతో ఆయనను సేవించినప్పుడు దేవుని యొక్క ప్రసన్నత మనకు తప్పకుండా దొరుకుతుంది. దేవుని యొక్క సన్నిధి మనకు తప్పకుండా దొరుకుతుంది, అనుభవిస్తాం మనం. మరి ఒక చోట ఏమని తెలియజేస్తున్నాడంటే యోహాను సువార్త 4:24 వచనంలో కూడా ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను అంటున్నాడు. యోహాను సువార్త 4:24 వచనంలో ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలనని యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తున్నారు.
మనం ఆరాధించడానికి మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. నిజముగా మొరపెట్టుకోవడం మాత్రమే కాదు, ఆయనను ఆరాధిస్తూ ఉంటాము. ఏదో డ్రమ్ములు బాగా స్పీడ్గా కొడుతున్నారు కదా అని స్పీడ్గా ఆరాధన చేసేస్తాము, లేకపోతే క్షణమాత్రము ఉద్రేకంతో ఆరాధన చేసేస్తాము. కానీ ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలంటున్నాడు యేసు ప్రభువారు చెప్తున్నారు. యేసు ప్రభువారు ఈ మాటలు చెప్తున్నారు, తనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించవాలని యేసు ప్రభువారు చెప్తున్నారు. కనుక మనం మందిరాల్లో చేరినప్పుడు ఆయనకు నిజముగా మొరలు పెడతాము, మన కోరికలు ఆయన తీరుస్తాడు. ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాము, మనలను ఆయన ప్రియులైన వారినిగా చేసుకుంటాడు, ఆయన బిడ్డలుగా అంగీకరిస్తాడు. ఆత్మతో సత్యంతో ఎవరైతే ఆరాధిస్తారో వారిని దేవుడు కరుణిస్తాడు, ఆయన బిడ్డలుగా అంగీకరింప చేసుకుంటాడు. అట్టి కృప వినుచున్న బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు, ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు. ప్రభువా దేవా, మీ మందిరంలో చేరి మీ ఆరాధనలో చేరి సేవించి వారిని మీరు ప్రభువా మీరు దీవించి దేవుడవని వాక్యం ద్వారా మాకు తెలియజేసినందుకు మీ స్తోత్రాలు. బిడ్డలందరూ మందిరాల్లో చేరి ప్రభువా ఆత్మతో సత్యంతో ఆరాధించే కృప దయచేయండి. నేను మీరు సమీపముగా ఉన్నారని మీకు మొరపెట్టుకునే కృప దయచేయండి. వారి మనవులను ఆలకించండి, వారి కోరికలు నెరవేర్చండి, వారికి క్షేమం దయచేయండి. ప్రభువా మీ మందిరాల్లో మీ ఆరాధనలో పాల్గొని బిడ్డలందరినీ నాయన క్షేమంతో నింపండి, మీ కృపాక్షేమములతో వారిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.